హాయ్ అండి. బీవీ కుమార్ వ్లాగ్ 5కి స్వాగతం అండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏలూరు పాత బస్ స్టాండింగ్ నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఈరోజు నాటు పుంజులు అనేది చాలా అంటే చాలా వచ్చినాయండి. చాలా చౌక రేట్లు అయితే ఇస్తున్నారని తెలిసింది. అక్కడ ఏ రేట్ ఇస్తున్నారు ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నామండి. మీరు కూడా ఒకసారి వీడియో చూడండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు అనేది మీరు చూడొచ్చండి. ఈ సంక్రాంతి టైంలో కోడిపుంజులు చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు వెళ్ళబోయేది ఏలూరు మార్కెట్ పాత బస్ స్టాండింగ్. ఇక్కడ మార్కెట్లో నాటు పుంజులు అనేది చాలా చవక రేట్లు ఇస్తున్నారని తెలిసిందండి. అందుకని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మా వీడియో అనేది చూసారంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. నాటుకోళ్ళ మార్కెట్కి వచ్చామండి. ఈరోజు ఏ కోళ్ళు వచ్చి రేట్ ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కున్నామండి. ఈ పుంజు వచ్చి 4500 దాకా చెప్పారండి. పుంజు మాత్రం చాలా బాగుంది. చూడండి, దగ్గర దగ్గర 2 కేజీల పైన ఉంటుందండి. $1500 జత. 2 పుంజులేనా? 2 పుంజులేనంటండి. చాలా చౌకగా చెప్తున్నాడు. ఏలూరు మార్కెట్, ఏలూరు పాత బస్ స్టాండ్, చందనాపల్లి బ్యాక్ సైడ్ చౌకగా ఉన్నాయండి. ఇప్పుడు సంక్రాంతి పండుగ మొత్తం చౌకేనండి. ఇక్కడికి వస్తే చాలా చౌక. ఇది అమ్మేదేనా? కొంచెం బ్రదర్గానండి. ఈ రేట్ వచ్చి 3000 చెప్తున్నారండి. ఫైనల్గా అయితే 2500 ఇస్తారండి. చూడండి, పుంజ అయితే నెంబర్ 1. సంక్రాంతికి అయితే ఆఫర్ అండి ఇది. ఇదైతే సంక్రాంతి టైంలో అసలు ఈ రేటుకి అయితే ఎవరో. ఈ బ్రదర్ అయితే చాలా తక్కువగా ఇస్తున్నారు. ఈ బ్రదర్ దగ్గర అయితే చాలా పుంజులు ఉన్నాయి. కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, తీసుకోండి. 8466 ఏలూరు పాత బస్ స్టాండ్ అండి, నాటుకోళ్ళ మార్కెట్. ఇదంతా వచ్చారంటే చౌకండి. ఈ పుంజు కూడా బ్రదర్దేనండి. కావాలంటే మీకు చాలా తక్కువ రేట్లో ఇస్తారు. బ్రదర్ ఇదంతా అది 2500 చెప్తున్నాను. 2000కే ఫైనల్. 2 ఎగురు లెక్క మరి అలా 2500 చెప్తున్నా. ఫైనల్ 2000 మూడైతే మంచి స్పీడ్ అన్న. బ్రదర్ అయితే చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారండి. వచ్చి తీసుకోండి. ఇక్కడ మార్కెట్కి వచ్చారంటే మీకు చాలా అంటే చాలా చౌకగా ఉంటాయి. సంక్రాంతి టైంలో అయితే మీకు ఇంకా చౌకగా ఇస్తున్నారు. ఎవరు ఈ టైంలో అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి. చూసుకోండి. ఈ బ్రదర్ అయితే చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. ఈ పుంజు వచ్చి 4500 దాకా చెప్పారండి. ఒక్కో పుంజు ఒక్కో రేట్ ఉందండి. పుంజు మాత్రం చాలా బాగుంది. మార్కెట్కి పుంజులు అనేది చాలా వచ్చినాయండి. దగ్గర దగ్గర ఒక 120 దాకా పుంజులు వచ్చినాయండి. ఈ సంక్రాంతి టైంలో అనేది ఇక్కడ మార్కెట్లో చాలా అంటే చాలా పుంజులు ఎక్కువగా వస్తున్నాయండి. మీరు పుంజులు కావాలంటే ఈ మార్కెట్కి వచ్చినట్టయితే మీరు చాలా తక్కువ ధరల్లో కూడా మీరు పుంజులు అనేది తీసుకోవచ్చు. చాలా మంచి పుంజులు వస్తాయండి. ఈ పుంజ వచ్చేపాటికి మీకు 8000 అలా చెప్తున్నారండి. మీరు రేట్లు అయితే ఒక్కొక్క పుంజు ఒక్కొక్క రేటు ఉందండి. ఒక్కొక్క పుంజు ఒక్కొక్క రేటు ఉంది. దాని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. పుంజు క్వాలిటీ కూడా అలాగే ఉంది. చూడండి, మార్కెట్లో రకరకాల పుంజులు ఉన్నాయండి. ఈరోజు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయండి పుంజులు. చూసుకొని చాలా ఉన్నాయి పుంజులు. 1 కాదు 2 కాదండి. దగ్గర దగ్గర 120 పుంజులు దాకా వచ్చినాయి. ఈ సంక్రాంతి టైంలోనే ఎక్కువగా పుంజులు వస్తూ ఉంటాయండి. మీరు కూడా ఏంటంటే ఈ మార్కెట్కి వచ్చినట్టయితే
పుంజులు అనేది మంచి మంచి పుంజులు అనేది మీరు తీసుకోవచ్చు. ఈ పుంజు వచ్చి మీకు 5,500 చెప్తున్నారండి. చూడండి, పుంజులు కుక్కరొక్క అనేది ఇక ఈ ఏలూరు నాటుకోళ్ళ మార్కెట్ మొత్తం కుక్కరొక్క అనే మోతేనండి. అసలు పుంజులు చాలా వచ్చినాయండి. ఈ పుంజుల మోతకే మామూలుగా దద్దరిల్లిపోయిందండి మార్కెట్ మొత్తం ఈరోజు మాత్రం. ఇక్కడ మన గోదావరి పులస చేపకి ఎంతైతే డిమాండ్ ఉందో ఇక్కడ నాటుకోడికి అంత డిమాండ్ ఉందండి. ఎందుకంటే పందెం గెలిచిన తర్వాత కూడా ఆ పందెం కొట్టిన పుంజుకు కూడా అంతే డిమాండ్ అండి. ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది. మన గోదావరి పులసకి ఎంత టేస్ట్ అయితే ఉందో ఈ పుంజు టేస్ట్కి కూడా దీని టేస్ట్ ఏంటంటే ఇక్కడ పందెం పుంజు అనేది మంచి ఆహారం అనేది పెట్టి పెంచుతూ ఉంటారు కదా. పందెం కొట్టిన తర్వాత కూడా ఆ పుంజు కావాలని చెప్పి చాలామంది ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తినాలని చెప్పి ఎక్కువ మనీ ఇచ్చి తీసుకుంటారండి పందెం కొట్టిన తర్వాత. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి నీట్గా పెంచుకుంటారు కదా. అందుకని ఏంటంటే ఇది గోదావరి పులసకి ఎంతైతే డిమాండ్ ఉందో పందెం కొట్టిన తర్వాత కూడా పుంజుకి అంతే డిమాండ్ ఉందండి. ఈ సంక్రాంతి టైంలో మాత్రం ఈ కోడి పుంజులు ఈ మార్కెట్లో చాలా అంటే చాలా చవకైన రేట్లు ఇస్తున్నారండి. ఈ మార్కెట్కి వచ్చారంటే మీరు మంచి మంచి పుంజులు అనేది తీసుకోవచ్చు. ఈ కోళ్ళు అనేది ఏంటంటే చుట్టుపక్కల విలేజెస్ అంటే చాలా ఊళ్ళు అండి, ఒక ఊరు అనేది కాదు, చాలా ఊళ్ళ నుంచి ఈ బల్ల మీద బుట్టలు పెట్టుకుని ఆ బుట్టల్లో ఈ కోడి పుంజులు అనేది పెట్టుకుని తీసుకొస్తారండి. అందుకని వీటికి ఏంటంటే వాళ్ళు ఇంటికాడ నీట్గా శ్రద్ధగా పెంచుకుని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. అందులో ఫైటింగ్లో కూడా మంచి దృఢంగా ఉంటాయి. ఫైటింగ్ స్టిల్ కానీ కోడి యొక్క బలం కానీ చాలా బాగుంటుందండి. ఇక చాలా ఒకటి కాదండి, అనేక రకాలైన కోళ్ళు ఉంటాయి. పెట్టలు కూడా చాలా రుచిగా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళు విలేజెస్ వాతావరణంలో పెంచిన కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ అండి ఇవి. అందుకని దీనికి డిమాండ్ ఉంటుంది, ప్లస్ దీనికి టేస్ట్ ఉంటుంది. ఈ సంక్రాంతి టైంలో ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి. కానీ ఇక్కడ మన ఏలూరు పాత బస్ స్టాండింగ్ నాటుకోళ్ళ మార్కెట్లో అయితే చాలా అంటే చాలా చౌక రేట్లు ఇస్తున్నారండి. నిజంగానే చాలా చౌక రేట్లు ఇస్తున్నారండి. సో మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా అంటే చాలా రేట్లు రీజనబుల్గా. ఇక్కడ పుంజు వచ్చేపాటికి 1,500 1000 రూపాయలు 1,500 నుంచి స్టార్ట్ అండి అసలు మామూలుగా. అదే పెట్టొచ్చేపాటికి 600 700 800 కాడి నుంచి స్టార్ట్. ఏంటంటే దాని కోడిని బట్టి రేటు ఉందండి. ఆ కోడిని బట్టి రేటు ఉంది, దాని మెయింటెనెన్స్ బట్టి రేటు ఉంటుంది. చాలా అంటే చాలా చౌకైన రేట్లు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చారనుకోండి మీరు కూడా దాన్ని కోళ్ళు చూసుకుని దాన్ని బట్టి రేటు కూడా మీరు బేరం ఆడుకోవచ్చు. వాళ్ళు అన్న రేటే కదండి, వాళ్ళు కూడా తగ్గించి ఇస్తున్నారు రేట్లు కూడా. ఏంటంటే వాళ్ళు ఇంటికాడ సొంతగా పెంచుకున్నాయి కాబట్టి వాళ్ళు ₹1 తక్కువ ఇవ్వగలరు. మార్కెట్లో ఎక్కడా కూడా మీరు ఆ రేట్లకి అయితే ఇవ్వరు. ఈ మార్కెట్లో అయితే మీకు చాలా రీజనబుల్ రేట్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఓన్గా పెంచుకున్నాయి కాబట్టి మీరు చాలా తక్కువ ధరలు అనేది మీరు
కోడి పుంజు కానీ కోడి పెట్ట కానీ అనేది ఈ టైంలో అనేది తీసుకోవచ్చండి. చూడండి బాబాయ్ గారి దగ్గర అయితే పుంజులు చాలా ఉన్నాయండి. ఈ పుంజు వచ్చేపాటికి 2500 అలా చెప్తున్నారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి, అది మీరు బేరం ఆడుకుంటే మీరు తగ్గించేస్తారు. చూడండి మీకు మార్కెట్ మొత్తంలో ఎన్ని పుంజులు అయితే ఉన్నాయి చూడండి, 1 కాదు 2 కాదండి, నెంబర్ ఆఫ్ పుంజులు ఉన్నాయి. ఈ పుంజు అయితే 4500 అలా చెప్తున్నారండి రేటు. పుంజు చూడండి నెంబర్ 1గా ఉంది, మంచి దృఢంగా ఉంది పుంజు, మంచి దట్టంగా ఉంది. ఫైటింగ్ స్టిల్ అయితే చాలా ఉన్నాయండి పుంజుకి. చూడండి అసలు చేతుల్లో కూడా ఇంకో పుంజు ఉందండి. చూడండి ఇవన్నీ పుంజులే, మీరు చూసిన లెక్క అయితే అన్ని పుంజులే ఉన్నాయండి. కోడి పుంజులు అయితే దీని నెంబర్ ఆఫ్ పుంజులు వచ్చినాయి ఈరోజు. మీరు సంక్రాంతి టైం కాబట్టి సంక్రాంతికి వెళ్ళే వరకు ఇక్కడ పుంజులు వస్తూనే ఉంటాయండి మార్కెట్లో. ఇది ప్రతిరోజు ఉంటాయంటండి మార్కెట్. మీరు ఇక్కడ ఈ మార్కెట్కి వచ్చినట్టయితే మంచి మంచి పుంజులు చాలా చవకైన రేట్లు ఇస్తున్నారండి. తక్కువ నుంచి ఉన్నాయండి రేట్లు, మీకు 1000 రూపాయల నుంచి కూడా మీకు పుంజులు అనేది దొరుకుతాయి. ఒరిజినల్ నాటు పుంజులే ఉంటాయండి ఇక్కడ ఎక్కువగా. ఏంటంటే ఒరిజినల్ నాటు పుంజులే అమ్ముతున్నారు ఈ టైంలో. చూసుకోండి అసలు పుంజు కూడా అసలు చూస్తా కూడా చాలా నెంబర్ 1గా ఉన్నాయి. చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నారండి, అవి ఫైటింగ్ స్టీల్కి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకొని కొనుక్కుంటున్నారు. పుంజులు చూసారా కండి మీరే అసలు ఎలా ఉన్నాయో ఏంటో, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి పుంజులు మాత్రం. అసలు చూడక్కర్లేదండి, నెంబర్ ఆఫ్ పుంజులు ఉన్నాయి, మంచి మంచి పుంజులు ఉన్నాయి. ఈ మార్కెట్కి ఈరోజు అసలు చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయండి పుంజులు, మామూలుగా లేవు పుంజులు. చాలా రీజనబుల్ రేట్లు చెప్తున్నారు. పుంజులు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి మార్కెట్కి. మీరు కావాలనుకుంటే మీరు మార్కెట్కి వచ్చి ఈ పుంజులు అనేది కొనుక్కోవచ్చండి. రేట్లు కూడా మీరు బేరం ఆడుకుని కొనుక్కోవచ్చు, దాంట్లో డౌటే లేదు. చాలా రేట్లు అయితే రీజనబుల్గానే చెప్తున్నారు. దాంట్లో మీరు చూసుకొని ఈ కోడి పుంజులు అనేది కొనుక్కోండి. ఏంటంటే చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇక అన్ని విధాలుగా మనకి ఉపయోగపడతాయండి ఇవి. దాన్ని బట్టి మీరు కొనుక్కొని చూసుకోండి. అమ్మేనా రేటు జత వచ్చే 13 ఈ 13 1700 జత వచ్చి 1800 అండి. ఇటు రేట్ వచ్చేప్పటికి మీకు కేజీన్నర ఉంటుందా, రేట్ వచ్చేప్పటికి కేజీన్నర ఉంటుందండి. అందరూ నాటు పెట్టలేనండి, తీసుకొని చాలా ఉన్నాయి అందరి దగ్గర. Thank you for watching VV Kumar Vlogs 5.